అందరి పరిస్థితి ఇంతేనా ఇండస్ట్రీలో? ఐ థింక్ సో అండి. ఐ రియలీ థింక్ సో. అదే పరిస్థితి అనుకుంటాను. బికాజ్ చాలా మంది తెలుగు అమ్మాయిలు కూడా చాలా టాలెంట్తో ఉన్న అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ. బట్ ఎందుకు మళ్ళీ బయట అదే అంటూ ఉంటారు దట్ తెలుగు స్పీకింగ్ అమ్మాయిలు ఎందుకు ఎంకరేజ్ కావట్లేదు, ఎందుకు ముందుకు రావట్లేదు. అది ఎందుకు నిజంగా ఇండస్ట్రీ వాళ్ళకి, అంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళకి తెలియాలి. ఐ డోంట్ నో వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఆర్ రైట్. ఐ డోంట్ నో. సో ఇలాంటి క్యారెక్టర్స్ తర్వాత, నర్మదా క్యారెక్టర్ తర్వాత కండెన్ మూవీ అది కదా తమిళ్లో? అవును, కండెన్ మూవీ తమిళ్లో అన్ఎక్స్పెక్టెడ్ గా. బట్ అది చెప్పినట్టు మై మదర్ వాజ్ అన్వెల్ అండ్ ఇట్ వాజ్ నా ప్రయారిటీ ఆ టైంలో లైఫ్లో వేరేగా ఉండేవి. సో ఐ హ్యాడ్ టు గో బ్యాక్ హోమ్ అండ్ వైజాగ్లో ఐ టుక్ అ బ్రేక్. ఓకే. అండ్ ప్రస్థానం ఈ మూవీస్ తర్వాత జబర్దస్త్ బ్రేక్. ఆ మూవీస్ లో సీరియస్ క్యారెక్టర్స్ ని బ్రేక్ చేయడానికి గుంటూరు టాకీస్ లాంటి మూవీ చేశారా మీరు? అట్లా ఏం లేదు. అట్లా ఏం లేదండి. ఇప్పుడు ప్రస్థానం సినిమాలో అయినా లేకపోతే నర్మదా క్యారెక్టర్ అయినా, నర్మదా అయితే కండేన్ సినిమా అయితే ఇట్ వాజ్ అ ఫుల్ ప్యాకేజ్ అండి. అంటే ఒక సినిమాలో సాంగ్స్ ఉంటాయి, దాంట్లో సాంగ్స్ ఉంటాయి, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, హీరోయిన్ అంటే క్యూట్గా ఉండాలి, అది టిపికల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ ప్లే చేశాను. కానీ గ్లామర్ కోషెంట్ తక్కువ ఉంది ఒక పార్ట్లో. అంటే జనరల్గా మన ఎలా ఉంటుంది, సినిమా మొత్తం అమ్మాయి స్వీట్గా క్యూట్గా ఉంటుంది, ఒక డ్రీమ్ సాంగ్లో వెళ్ళి మొత్తం గ్లామరస్గా అయిపోతుంది. సో సిమిలర్ ద సేమ్ కాన్సెప్ట్ అప్పుడు కూడా. అండ్ ఈ సినిమా 2010 రిలీజ్ అండి. సో వీ టాకింగ్ అబౌట్ అ మూవీ విచ్ ఇస్ ఆల్మోస్ట్ 6 years బ్యాక్ సినిమా. అది అప్పటికి ఉన్న ట్రెండ్కి, అప్పటికి ఉన్న టేస్ట్కి ఆ సినిమా కరెక్ట్. అండ్ ఇట్ వాజ్ అ ప్రిటీ గుడ్ వెల్ రిసీవ్డ్ మూవీ బై ది ఆడియన్స్. మ్యూజిక్ వైజ్ అయితే చాలా చాలా హిట్ అయ్యింది. ఆల్మోస్ట్ 6 to 8 months ఇట్ వాజ్ ఆన్ టాప్ ఆఫ్ ద చార్ట్స్ మ్యూజిక్ పరంగా చూస్తే. ఐ డోంట్ థింక్ జబర్దస్త్ చేసిన తర్వాత ఈ సినిమా జనాలకి గుర్తుకొచ్చి, టు బి ఆనెస్ట్. సో ముందు వరకు అది ఇట్ వాజ్ జస్ట్ అ కమ్ అండ్ గో రోల్ అన్నమాట. అంటే సినిమా ఉండేదా, జనాల నుంచి రికగ్నిషన్ ఉండేదా? రికగ్నైజేషన్ ఉంటదండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి వీక్ ఒక 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు కాదు నేను అడిగింది, అప్పుడు కూడా ఎవ్రీ వీక్ సో మెనీ మూవీస్ ఆర్ కమింగ్ అవుట్. యువర్ ఫేమ్ ఇస్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ మూవీస్ ఇన్ ద థియేటర్ ఆర్ యువర్ షో ఇస్ ఆన్ ఎయిర్. అంతే. సో ఇప్పుడు నేను జబర్దస్త్లో రన్నింగ్ ఉన్నాను కాబట్టి జనాలకి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఒకవేళ ఇదంతా అట్ సమ్ పాయింట్ ఇట్ విల్ గో అన్నమాట. సో ఆఫ్ కోర్స్ జబర్దస్త్లో వచ్చాక ఇవన్నీ జనాలకి గుర్తొచ్చాయా, మీరు ప్రస్థానం చేశారు, అది చేశారు, ఇది చేశారు.